ఆయనకు శరీరం మీద కనిపించే గాయాల్లాగా ఆయనను చిత్రహింసలు పెట్టలే. మనం పైన వెతకడానికి ఆధారాలు దొరకని విధంగా ఆయనకు 3rd డిగ్రీ పై ఇచ్చారు. 3rd డిగ్రీ అంటే అది ఎంత తీవ్రంగా ఉంటుందో, బయట ఒక వాత కనిపించదు, మనిషిని మాత్రం తీవ్ర అనారోగ్యాన్ని గురి చేసే పరిస్థితి. నాకు తెలిసి ఈ ఆయాసం అనే సమస్య 10 తారీఖు నాడే ఉంది. సరిగ్గా రిమాండ్ చేసే టైంకు కోర్టు ప్రాంగణంలోనే జడ్జి ముందు ప్రవేశపెట్టకముందే ఆయనకు అప్పటికే ఆయాసం వస్తున్న సమయంలోనే జడ్జి ముందు నిలబడ్డానికి కూడా ఆయనకు శక్తి లేకపోవడం వల్ల భారతదేశంలో ఎక్కడ కూడా జరగని సంఘటన కోర్టు ప్రాంగణంలోనే ఇంజక్షన్ ఇచ్చారు. దాని పేరు హైకోర్టు ఇంజక్షన్. ఎఫ్ఐఆర్ కాకముందు ఈ విధంగా ఫిర్యాదు లేకముందు ఒక వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడం మొదటిది దేశంలో. జడ్జి ముందు ఆధారపరిచే ముందు కోర్టు ప్రాంగణంలో హైకోర్టు అనే ఇంజక్షన్ తెప్పించింది పోలీసులు, ఏపించింది పోలీసులు. స్వతంత్ర దర్యాప్తు ఎందుకు కోరుతున్నాం? ఈ జిల్లా అధికారులు ఎవరంలో ఇన్వాల్వ్ కావాలి. సిట్లో డీజీపీ శివధర్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నిరూపించుకోవాలి. మీరు ఎమ్మెల్యే లాగా మీ ఎస్ఐ రెడ్డిని కాపాడుకుంటారో లేకపోతే డిపార్ట్మెంట్కి విలువ నుంచి దాని గౌరవం పెంచుతారో ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలా నేరం చేసిన వాళ్ళే కాదు, నేరానుకుండే ఆధారాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా వాళ్ళు నేరస్తులే. నేరాలను చూడనట్టుగా నిర్లక్ష్యం చేసినా నేరస్తులే. ఇప్పుడు ఒక రకం చెప్పాలంటే సిఐకి అందులోనే ప్రధాన బాధ్యుడు కాదు. అక్రమ నిర్బంధ కాలంలో ఆయన పెట్టుకోవడమే చేసింది. పెట్టింది ఎవరు? చిలుకు. పెట్టుకునేది ఎవరు? ఆయన. ప్రధాన దోషి ఈయన, రెండో దోషి ఆయన. అట్లనే నేరాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా, నేరాలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసినా, నిర్లక్ష్యం చేసినా వాళ్ళు నేరస్తులే. ఇందులో ఇక్కడ సిఐ ఎవరో నాకు తెలియదు. ఇక్కడ సిఐ పరిధిలో కేసు నమోదుగా అయింది, కానీ ఇక్కడ సిఐ ఆ కేసును చూడదు. అట్లనే రేపు సిట్టు నిజాయితీ డీజీపీ ఏర్పాటు చేస్తే ఈ సిట్టు బృందంలో సూర్యాపేట జిల్లా పోలీసు అధికారులు ఎవరున్నారు? సిఐ కూడా ఎస్ఐ చేసిన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఆయన పేరేం పేరు? గౌడ్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఈయన కూడా ఆ కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే 16 తారీఖు నుంచి ఇది రాజేష్ పోలీసుల చిత్రహింసల వల్లనే చనిపోయింది అనేది 16 తారీఖు నాడు ప్రచారం జరిగింది. కాదని నమ్మించే ప్రయత్నం ఇంతకాలం చేశారు, కానీ అవును అనడానికి సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి ఒకరు సస్పెండ్ అయిపోయారు, ఒకరు చిలుకూరు నుంచి అటాచ్ చేయాలి. అంటే అసలే మేము కాదన్నోళ్ళు వాళ్ళకి వచ్చిందే కదా ఇప్పుడు ఇలా ఉన్నాయని చెప్పి కానీ దీన్ని కప్పిపుచ్చడానికి ముందు అప్రమత్తమైంది ఈయనే. ఎవరు? చిలుకూరు పోలీస్ స్టేషన్ సంబంధించి రాజేష్ విషయంలో పోలీసులే దీనికి కారణం అని చెప్పి కొంతమంది సోషల్ మీడియా ప్రచారం చేస్తుండ్రు. ఓకే, ప్రచారం చేస్తుండ్రు. అట్లాంటి ప్రచారం చేసే వాళ్ళ మీద చట్టపరమైన కేసులు పెడతామని చెప్పి ఈయన అత్యుత్సాహంతో ప్రయత్నం చేశారు. ఎవరు? అత్యుత్సాహంతో ప్రయత్నం చేశారు కదా. ఇప్పుడు ఇది అక్రమ నిర్బంధం కాదు, ఈ మరణానికి పోలీసులు కారణం కాదని చెప్పి నువ్వు 16 తారీఖు నాడు చెప్తే ఇక నువ్వు విచారణ పాల్గొంటే నువ్వు ఎట్లా న్యాయం చేస్తావా? కేసు నమోదైంది, ఇక్కడ విచారణ పరిధిలో చేసేది రేపు సిఐ అవుతే మాకు న్యాయం ఎట్లా జరుగుతుంది? ఆయన ముందే చెప్పాడు కదా తప్పులుంటాయి. రాజేష్ చనిపోతాడనే విషయం తెలిసి, రాజేష్ బతకడానికి తెలిసి, అంత పేరు తెలిసి రిమాండ్ చేసే సమయంలో వాళ్ళు ఇష్టానుసారంగా రాసుకున్నారు. ఎక్కువ కాలం అక్రమ నిర్బంధాలు పెట్టుకున్నారు.
ఆ చిత్రాంశాలకు ఈయన తట్టుకోలేని పరిస్థితి పడుతుంది. లాకప్లో ఉండి చనిపోతే మరింత అది అవుతుంది. కాబట్టి జైలుకు పంపినాక ఏదన్నా కానీ అని చెప్పి రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు. రిమాండ్ రిపోర్ట్ తయారు చేసింది ఎస్ఐ, కానీ ఫైనల్గా ధృవీకరించింది ఎస్పీ. కోర్టు ముందు, ఎస్సీ కమిషన్ ముందు ఇలా 100 తప్పులు ఉంటాయి. ఇందులో మొదటిది బహుశా భారతదేశంలో ఎలాంటి ఫిర్యాదు ఎఫ్ఐఆర్ లేని వ్యక్తులు మొదటిసారి లాకప్ డెత్ గురైంది రాజేష్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.